మంత్రి హోదాలో బండి సంజయ్ తొలిసారి కరీంనగర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కరీంనగర్ గడ్డకు ప్రాణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం తనను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవిని రాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగించుకుంటానన్నారు. కార్యకర్తలు కష్టపడ్డ తీరు వల్లనే వాళ్ళ కేంద్ర మంత్రి అయినా, నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను నాయకునైనా, ఇలా కేంద్ర మంత్రి అయినా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వారి ఆశీర్వాదంతో అమిత్ షా గారి శాఖలో వారి సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నిర్వహించే అవకాశం మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం, జాతీయ నాయకత్వం ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఆ తల్లి అమ్మవారి దయతోని ఈరోజు ఈ స్థాయిలో ఉన్న నేను ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి మన కేంద్ర సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. ఈ బాధ్యతను ఏదో పదవులు అనుభవించడానికో డబ్బులు సంపాదించుకోవడానికో అక్రమంగా సంపాదించుకోకో కాదు, దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, సమాజ సంఘటితం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అసూలు బాసినటువంటి ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆ ఉద్యమకారుల స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం, నన్ను కష్టపడి అంత భారీ మెజార్టీతో గెలిపించడండి. ఇది కరీంనగర్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్మియకుండా రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికే, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఈ కేంద్ర మంత్రి బాధ్యతను వినియోగిస్తా తప్ప వేరే రకంగా దీన్ని దుర్వినియోగం చేసే ప్రసక్తే లేదు.